హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా టు ఎక్స్ప్లోర్. వినాయక చవితికి గణేష్ మూర్తిని పెట్టే చోట ప్రతిమ వెనుక వైపు మండపాన్ని ఇలా అలంకరిస్తున్నారు చూడండి. హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు. పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. గణేష్ చతుర్థి అనేది అడ్డంకులను తొలగించే గణేశుడికి నివాళులు అర్పించే పండుగ మరియు ఆయన పుట్టినరోజుని జరుపుకుంటారు. గణేశుడు జ్ఞానం మరియు తెలివికి దేవుడు. అతని ఆరాధనతో పూజను ప్రారంభించడం అతని మార్గదర్శకత్వం మరియు తెలివిని ప్రేరేపిస్తుంది. గణేశుడి విగ్రహ నిమజ్జనం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, వినాయకుని పూజ పూర్తయిన తర్వాత అతను నీటిలో నిమజ్జనం చేయబడి జీవిత, జనన మరియు మరణ చక్రానికి ప్రతీక. విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. తద్వారా గణేష చతుర్థి ఆచారాలు నిర్వహించబడే భక్తుల ఇంటిలో లేదా ఆలయంలో బస చేసిన తర్వాత గణేశుడు తన ఇంటికి తిరిగి వస్తాడని నమ్మకం. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సామూహిక కుంకుమ పూజ జరిగింది. పురాణాల ప్రకారం ఆది దేవుడిగా భావించే వినాయకుడిని అత్యంత తెలివైన దేవుడిగా భావిస్తారు. వినాయకుని ప్రాతినిధ్యం అతను జ్ఞానానికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తుందో అలానే ప్రదర్శిస్తుంది. వినాయకుడిని ధర్మ మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించే వ్యక్తిగా కూడా భావిస్తారు. కాబట్టి ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు, కొత్త వ్యాపారం ప్రారంభంలో కూడా, కొత్త ఇంటికి వెళ్ళడం లేదా ఏదైనా శుభకార్యం ప్రారంభంలో వినాయకుడిని పూజిస్తారు. లక్ష్మీదేవి సంపదకు అధిపతి అని కూడా మనం పూజిస్తాము. ధనం మూలం ఇదం జగత్. ధనం లేకుండా ఈ లోకం అనేదే లేదు. అయితే తెలివితేటలు లేకుండా ఎంత సంపద ఉన్నా ఏం లాభం ఉండదు. ఈ ప్రపంచంలో భౌతిక లాభాలన్నీ తెలివితేటలు లేకుండా శాశ్వతంగా ఉండవు. మన జీవితంలో వచ్చే ఎలాంటి అడ్డంకులనైనా తొలగించుకోవడానికి ఎవరైనా గొప్ప శ్రేయస్సు, ఆశీస్సులు కోరుకుంటారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ముందుగా వినాయకుణ్ణి, ఆ వెంటనే లక్ష్మీదేవిని పూజిస్తారు. గణేశునికి మహాప్రసాదం సమర్పిస్తున్నామండి. అందులో భాగంగా ఈ మోతీచూర్ లడ్డు, పరమాన్నం.
ఈరోజు ఇక్కడ సరస్వతీదేవి పూజతో పాటు వినాయకుడికి మహాప్రసాదం సమర్పించుకున్నాము. ఎన్నో రకాల వంటలతో సమర్పించుకున్నాము. చాలా భక్తితో ప్రేమతో వినాయకుడిని ఆనందపరిచేలాగా మేము చాలా రకాలైన వంటకాలు చేశాము. శంకరం నిరస్తదైత్యకుంజరం కృపాకరం క్షమాకరం. వినాయకుడికి పెట్టే లడ్డూకి చాలా విశిష్టత ఉంటుంది. ఈ లడ్డూ తీసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. భగవద్ అనుగ్రహంతో స్వామివారి లడ్డూని వేలం పాటలో స్వీకరించాము.
గణేష్ నిమజ్జనం కోసం ఖమ్మంలో అయోధ్య నగర్ సిద్ధమైంది. పండుగ వాతావరణంలో గణేష్ నిమజ్జనం నిర్వహించేందుకు చాలా మంచిగా ఏర్పాట్లు చేసుకున్నాము. గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఎంతో బాగా జరిగింది. వెళ్ళేటప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ కోలాటం చేసుకుంటూ ఎంతో ఆనందంగా సాగనంపాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.